భోంచేద్దాం దా, అమ్మ పిలుస్తుంది. ఆకలైతే లేదు గంగా, నువ్వెళ్ళు. ఏందక్కా, దేవుడు పాప గురించి ఆలోచిస్తున్నావా? బోనమ్మకిచ్చిన మాట కోసం ఆలోచిస్తున్నా. ఏందక్కా ఆ మాట? నేను అడిగి వస్తాను. నేను ప్రియాని మీ ఇంటి నుండి అర్జున్ బాబు జీవితం నుంచి వెళ్లిపోయేటట్టు చేస్తా గాని ఎప్పటికీ అర్జున్ బాబుని ప్రేమించిన మనిషిగా మీ ఇంటి కోడలిగా మాత్రం నేను రాలేను. నీకు అర్థమైతుందా అక్క? భువనమ్మకి నువ్వు ప్రాణమైపోయినావు. గా ఇంటికి నువ్వు దూరం అయితే ఆ ఇల్లే ఆగమైతుందక్క. పాపం భువనమ్మ పరిస్థితి తలుసుకుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది. అందుకనే బోనమ్మకి మాట ఇయ్యాల్సొచ్చింది. బోనమ్మకి ఏం కావద్దనే గిన్ని రోజుల సందే నేను శ్రమించినా. ఇప్పుడు నా వల్లనే అట్లా అయితే ఇంకా మనిషిగా నేనెందుకు చెప్పు? కాని ఇప్పుడు అమ్మా బావ అన్న మాటలకి ఇంకా బోనమ్మకిచ్చిన మాటని నేనెట్లా నిలబెట్టుకోగలుగుతా? ఏం చేయాలనో అర్థమైతలేదు. అమ్మా బావకి అబద్ధం చెప్పలేను. గా జాబ్ చేస్తున్నా అని నిజం చెప్పినా ఊరుకునే పరిస్థితి లేదు. ఇంక నేనేం చేయాలి? అక్క, నేను మాట చెప్తా ఏమనుకోకు. మనిషికి నియతంటూ ఒకటి ఉంటది. మనస్సాక్షిని మోసం చేసుకున్నంత పాపం మనిషి జన్మలోనే ఉండదక్కా.